సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎంతో మంది మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వారి కుటుంబం నుండి తమ్ముళ్లను, చెల్లెళ్లను, కూతుర్లను, కొడుకులను సినిమాలోకి తీసుకొస్తారు. వారు నటించిన సినిమా హిట్ అయితే ముందుకు సాగుతారు. ఒకవేళ ఫెయిల్ అయ్యిందే అనుకో, ఎలా వచ్చారో అలాగే తట్టాబుట్ట సర్దుకుని వెళ్లిపోతారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అమ్మాయిలది ఫ్రెష్ ఫేస్ అయితే చాలు, వారి దగ్గరికి అవకాశాలు వెళ్తున్నాయి. అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలు, స్టార్ హోదాను అందుకున్నట్లే. ఇప్పుడు అలాంటి ఒక హీరోయిన్ గురించి తెలుసుకుందాం. హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకుంది. ఆమెనే అను ఇమ్మాన్యుయల్. మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. యుఎస్ లో పుట్టి పెరిగిన అను చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం చాలా మందికి తెలియదు. మలయాళంలో 2011లో వచ్చిన స్వప్న సంచారి అనే సినిమాతో బాలనటిగా కెరియర్ ని మొదలుపెట్టింది. 2016లో మలయాళంలో యాక్షన్ హీరో బిజు సినిమాలో, అదే సంవత్సరం తెలుగులో వచ్చిన మజ్నులో నాని సరసన నటించింది. తెలుగులో ఆ సినిమాతో అభిమానులను మెప్పించిన అను సైమా డబ్ల్యూ ఫీమేల్ ఫ్రెష్ ఫేస్ అవార్డు నామినేషన్స్ లో నిలిచింది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, నా పేరు సూర్య, అజ్ఞాతవాసి, శైలజారెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో నటించింది. కెరియర్ తొలినాళ్లలోనే అల్లు అర్జున్, నాగచైతన్య, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. తాజాగా విడుదలైన శైలజారెడ్డి అల్లుడు సినిమాతో అను తన ఇమేజ్ ని మరింత పెంచేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తన చెల్లెను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆమె మొదటి సినిమాను నానితోనే ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె పేరు రేబా మోనికా జాన్. ఆ సినిమాకు మళ్లీ రావే సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. అక్క స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత వారి చెల్లెళ్లను కూడా నటులుగా పరిచయం చేసిన సన్నివేశాలు తెలుగులో కోకొల్లలున్నాయి.